వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సుప్రీం కోర్టు గైడెన్స్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్. గోదావరి ఖని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ పి సోలోమాన్. యువత క్రమశిక్షణతో కృషి చేసి లక్ష్యాన్ని సాధించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. పనితో పాటు కోర్టు ఆవరణలో మందు బాబులచే మొక్కలు నటించిన న్యాయమూర్తి. ఆదర్శంగా రామగుండం బల్దియా అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 30 మంది. రామగుండంలోని సిఎస్ఆర్ క్లబ్ అగ్నివీర్ శిక్షణ కేంద్రం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ అగ్నివీర్ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులకు ఉచిత శిక్షణ అందించేందుకు సింగరేణి సంస్థ అవసరమైన స్థలం కేటాయించిందని, అదేవిధంగా నాణ్యమైన శిక్షణ యువతకు అందించేందుకు అవసరమైన నిధులను ఎన్టీపీసీ రామగుండం సంస్థ స్పాన్సర్షిప్ చేసినందుకు కలెక్టర్ అభినందించారు. ఏప్రిల్ మాసం నుంచి నేటి వరకు ఉచిత వసతితో కూడిన శిక్షణ 140 మంది అభ్యర్థులకు అగ్నివీర్ రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అందించామని అన్నారు. రాబోయే రోజుల్లో వీరికి ఫిజికల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన శిక్షణ కూడా ఉచితంగా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అగ్నివీర్ క్యాంపు విజయవంతంగా నిర్వహించిన సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. గత 2 నెలలుగా శిక్షణ శిబిరంలో అలవర్చుకున్న క్రమశిక్షణ జీవితంలో కొనసాగించాలని కలెక్టర్ యువతకు సూచించారు. రాబోయే రోజుల్లో జరిగే అగ్నివీర్ రిక్రూట్మెంట్ పరిధిలో ఇక్కడ శిక్షణ అందుకున్న 140 మంది అభ్యర్థుల రాత పరీక్షల్లో ఎంపిక కావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు విజయవంతంగా ఎంపిక జరిగినప్పుడే ఇటువంటి శిక్షణ శిబిరాలకు విలువ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ ప్రవీణ్ చౌహాన్, రామగుండం ఏసీపీ ఎం రమేష్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు, అసంఘటిత కార్మికులకు సమానపనికి సమాన వేతనం చెల్లించాలని గౌరవ సుప్రీంకోర్టు తీర్పునిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్ పాస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, వెంటనే కోర్టు ఆర్డర్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలని, 4 నెలల పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఏఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పూసల రమేష్ హాజరై మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు 4 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు సుప్రీంకోర్టు తూర్పు ప్రకారంగా వేతనాలు పెంచకపోతే భవిష్యత్తు ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓదెల రమేష్, సిహెచ్ తిరుపతి, పాఠకులకు కళావతి రాధమ్మ, ఈ పద్మ, భాగ్య ఎండి, ఎరిగాన కాసర్ల పద్మ, మున్నాబి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి సర్కారు బళ్ళల్లో మధ్యాహ్నం భోజన వంట వండి పేద విద్యార్థులకు వడ్డించి పెట్టేటువంటి వంట కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్రంలో మార్పు అని అధికారంలోకి వచ్చిన తర్వాత
కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కార్మికులకు కనీస వేతనాల జీవో అమలు చేయడానికి కనీస చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనాలు అమలు చేసేటువంటి విధంగా జీవో పాస్ చేస్తారని చెప్పేసి కొండంత ఆశతోటి ఇలా కార్మికులు ఉంటే కనీసం వాళ్ళ జీవోను కూడా అమలు చేసి మరి అమెండ్మెంట్ చేసి గెజిట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం చాలా దురదృష్టకరం, సిగ్గుచేటని చెప్పేసి కూడా ఏఐటీసీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ మొత్తం మరి 33 జిల్లాలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి 4 నెలల నుంచి ఇప్పటికీ పెండింగ్ లో బిల్లులున్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ పంపించింది, జీవోలు జారీ చేసి వెంటనే కనీస వేతనాలు అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మరి ఆ జీవో కోర్టు ఆర్డర్ పంపించినా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమాత్రం స్పందించకుండా సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి వాళ్ళు తూతు మంత్రంగా 3,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం, ఆ 3,000 కూడా ధర్నాలు జరిగితే గానీ పోరాటాలు జరిగితే గానీ సమ్మెలు జరిగితే గానీ ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి కూడా ఏఐటీసీ భావిస్తూ పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని, ఈ రాష్ట్రంలో సమాన పనికి సమాన వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే చెల్లించాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇలా మొత్తం 33 జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ధర్నా నిర్వహించి మరి డిఓ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి భవిష్యత్ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టడానికి ఏఐటీసీ సన్నద్ధం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీసీ తరఫున హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడీ పి సోలోమాన్, కరీంనగర్ ఆర్ఎంబి రాజు, గోదావరి కని బస్ డిపో మేనేజర్ నాగభూషణంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ గోదావరి కని డిపో నుండి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ బస్సు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గోదావరి కని బస్టాండ్ నుండి బయలుదేరి రేపు సాయంత్రం వరకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు. అరుణాచలం వెళ్లడానికి రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు గాను పెద్దలకు 5,900 రూపాయలు, పిల్లలకు 4,900 రూపాయలుగా టికెట్ ధర కేటాయించడం జరిగిందని వెల్లడించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని గమనించి తీర్థయాత్రకు వెళ్లేవారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకోవాలని కోరారు. అలాగే ప్రయాణికులు తీర్థయాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలనుకున్న వారు డిపోలో సంప్రదిస్తే ప్రయాణికులను బట్టి ఆర్టీసీ వారికి ప్రత్యేక బస్సును కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అరుణాచలం తీర్థయాత్రకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ కల్పించిన బస్సులో వెళ్లారు. ఈ అరుణాచలానికి గత 3 సంవత్సరాల నుంచి బస్సులు ఆపరేషన్ జరుగుతుంది. మరి గోదావరి కని డిపో నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీస్ ఆపరేషన్ జరుగుతుంది. ఇది 4 రోజుల యాత్ర. మొదటి రోజు గోదావరి కని బయలుదేరి రెండో రోజు ఉదయానికి కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ విఘ్నేశ్వర దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ని దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రి చేరుకుంటారు రెండో రోజు రాత్రికి. సో రెండో రోజు రాత్రి నుంచే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 24 అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అర్ధరాత్రి నుంచి మర్నాడు 3 గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు. వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా 3 గంటలకు రావచ్చు. అండ్ 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వస్తూ జోగులాంబ టెంపుల్ దర్శనం చేసుకొని 4వ రోజు గోదావరి కని చేరుకుంటుంది. మరి గోదావరి కని నుంచే కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత 3 సంవత్సరాల బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీజీఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండీ గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటివి కూడా క్రియేట్ చేయడం జరిగింది. కట్పడి టోల్ ప్లాజా దగ్గర, కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట. సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ నుంచి టీజీఎస్ఆర్టీసీ బయలుదేరే ప్రతి బస్సును కంప్లీట్ మానిటరింగ్ పెట్టాం. అంటే ఏ గంటలో ఏ బస్సు ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టడం జరిగింది. అదే కాకుండా కాణిపాకంలో
ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు, గోల్డెన్ టెంపుల్లో ఫాస్ట్ దర్శనం చేసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా అరుణాచలం పోయిన తర్వాత కూడా ప్యాసింజర్స్ పే చేయాల్సి వస్తుంది, బట్ వారి కోసం అకామిడేషన్, స్నానం అలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆర్టీసీ బస్సులో పోతే చాలా సురక్షితంగా పోతారు, చాలా జాగ్రత్తగా పోతారు. ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఆర్టీసీ బాధ్యత తీసుకుంటుంది. కేవలం గోదావరికని డిపోనే కాకుండా ఆర్టీసీ అధికారులు అందరూ కూడా వీటిని ట్రాకింగ్ చేస్తూ చాలా చక్కగా ఆపరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటాము. కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశాన్ని గోదావరికన్లో ఇప్పుడు చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఇక ముందు కూడా ఈ యొక్క అరుణాచలమే కాకుండా ప్రయాణికులు, ప్రజలు, భక్తులు వారు కూడా వారి కోరిక మేరకు వారికి కావాల్సిన టెంపుల్ ఏదైనా చెప్పి ఇక్కడికి నడపండి అని చెప్పేసి 25 మంది 30 మంది వచ్చి డిపో మీద కలిసి తప్పకుండా బస్సు ఏర్పాటు చేస్తాము. వారి తగ్గట్టు ఎంతైతే మంది ఉన్నారో 25 మంది ఉన్నారో ఆ బస్సు ఛార్జీలు క్యాలిక్యులేట్ చేసి దాని తగ్గట్టు ఖచ్చితంగా ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సు, నాన్ బస్సు ఎనీ ప్లేస్కి చేస్తాము. అండ్ మోరోవర్ ఇప్పుడు రాబో రోజుల్లో ఈ 4-5 రోజుల్లో ఇంకో యాత్ర కూడా అనౌన్స్ చేయబోతున్నాము. గోదావరి కరీంనగర్ రీజియన్ నుంచి ఈ తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని ఒక రోజులో కవర్ చేయడం కోసం ఒకరోజు అంటే మార్నింగ్ బయలుదేరుతాము, సాయంత్రం వరకు వచ్చేస్తాము. ఆ యాత్రల్లో చాలా ప్లేసెస్ పెట్టడం జరిగింది. యాదగిరిగుట్ట కానీ, స్వర్ణగిరి కానీ, ఇటువైపు చూసుకుంటే అటువైపు మెదక్ వైపు చూసుకుంటే ఏడుపాయల కానీ, చరాసంగం కానీ, విఘ్నేశ్వర టెంపుల్ జైరాబాద్లో కానీ, అండ్ బీదర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. మనం అందరం అది చాలా గుహలో మెడలోతు నీళ్ళలో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది అక్కడ. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆ టెంపుల్ కూడా ఇప్పుడు బస్సులు పెట్టబోతున్నాము, ఈ 1 వీక్ లోపల అనౌన్స్ చేయబోతున్నాము. సో అది కూడా ఇక్కడ ఒక గోదావరికన్ నుంచి డిమాండ్ ఉందనుకుంటే ఆ టెంపుల్స్ కూడా ఏవైతే మేము అనౌన్స్ చేయబోతున్నామో ఆ టెంపుల్ను డిపో మీద కాంటాక్ట్ చేస్తే డెఫినెట్లీ ఈ పాయింట్స్ని కవర్ చేస్తే మాకు బస్సు పెట్టండి అని చెప్తే తప్పకుండా ఒక రోజులో కవర్ అయ్యేటట్టు పెడతాము. లేదు 2 రోజులు కవర్ అయినా సరే మాకు ఇట్లా పెట్టండి అంటే వాటిని కూడా కస్టమైజ్ ప్లాన్ చేస్తాము. ఏసీ బస్ కావచ్చు, నాన్ ఏసీ బస్ కావచ్చు. గోదావరికన్లో మంచి బస్సెస్ ఉన్నాయి. కాబట్టి గోదావరికని ప్రజలందరూ ఈ అవకాశాన్ని, ఆర్టీసీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్లస్ వాళ్ళు కూడా సూచనలు చేస్తే వాళ్ళ సూచనలతో కూడా బస్సులు ఆపరేట్ చేస్తామని, మరి ఈ అరుణాచలం ఈరోజు బయలుదేరే బస్సుకు ఆ భగవంతుడు క్షేమంగా పోయి మళ్ళీ క్షేమంగా గోదావరికని చేరేటట్టు ఆ భగవంతుడు ఆర్టీసీకి శక్తిని ప్రదర్శించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ గోదావరికని డిపో ఈరోజు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సులను ప్రత్యేకంగా ప్రయాణికుల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ 2 బస్సులు ఈరోజు మరి అరుణాచలం వరకు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది. మధ్యన కాణిపాకము, తర్వాత అవి అక్కడ స్టే చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రం అరుణాచలం వెళ్తాయి. సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి గిరి ప్రదక్షిణ, తర్వాత అక్కడ ఉన్నట్టు టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లుండి మళ్ళీ నైట్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ 12వ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది. ఇక్కడ మరి పెద్దలకి 5,900 రూపాయలు నిర్ణయించడం జరిగింది, పిల్లలకి 4,900 రూపాయలు కిరాయి నిర్ణయించడం జరిగింది. సో ప్రయాణికులందరూ కూడా మరి మంచి రెస్పాన్స్ తోటి అరుణాచలం వెళ్తున్నందుకు మరి వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అరుణాచలం వెళ్ళి మరి అక్కడ గిరి ప్రదక్షిణ చేసుకొని మరి వారు ఇంతవరకు చూడని మరి అవకాశం లేకుండా ఉన్నటువంటి దానికి మరి ఈరోజు బస్సు సౌకర్యం ద్వారా వాళ్ళు అక్కడ దాకా వెళ్తున్నందుకు మరి ఆర్టీసీ మంచి సౌకర్యంతో ఉన్నటువంటి ఈ బస్సులని మరి ఆదరిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆ యాత్రికులకు తప్పకుండా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అన్ని శుభం జరగాలని తప్పకుండా మరి వారు ఆర్టీసీ బస్సును ఎప్పటికీ మరి మంచి ఆదరణతోటి ఆర్టీసీని ఆదరించాలని ప్రతి ఒక్కరికి మరొకసారి మరి ప్రయాణికులందరికీ, యాత్రికులకి వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ గోదావరికని 1 టౌన్ పోలీసులకు పట్టుబడ్డ 28 మంది మందుబాబులకు జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగంగా మొక్కలు నాటించారు. కని 1వ అదనపు మున్నిఫ్ మెజిస్ట్రేట్ సారిక వివరాలలోకి వెళ్తే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పలువురు మందుబాబులు కని 1 టౌన్ పోలీస్ స్టేషన్లకు పట్టుబడ్డారు.
వీరిని 1 టౌన్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ అభి సోమవారం 1వ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ సారిక ఎదుట కోర్టులో హాజరుపరచగా మందుబాబులకు 24 మందికి ఒక్కొక్కరికి 2000 జరిమానా, మరో 4కి 2500 జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటాలని ఆదేశించారు. దీంతో మందుబాబులు ఫైన్ చెల్లించి కోర్టు ఆవరణంలో మొక్కలు నాటారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రామగుండం ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిర నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 30 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకరరావుతో పాటు మున్సిపల్ సిబ్బంది చంద్రారెడ్డి, శంకర్ స్వామి, సాయిరాం, రాజ్ కుమార్, రవితేజ, శ్రీపాల్, కిరణ్, యుగాంత్, శ్రావణ్, మధు, శ్రీకాంత్, కోటయ్య, సత్యనారాయణతో పాటు కాంట్రాక్టర్లు గంగరాజు, తేజ, మెరుగు రాజేష్, పాత్రికేయులు, వాసు ఉన్నారు. రక్తదానం చేసిన వారిని అదనపు జిల్లా కలెక్టర్ అరుణాశ్రీ అభినందించడంతో పాటు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్, ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్లు అమూల్, స్వాతి, స్టాఫ్ నర్స్ సాయి వర్షిణి, ల్యాబ్ టెక్నీషియన్ రాజు తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని విఠల్ నగర్ లోని అమ్మా పరివార్ ఆశ్రమానికి అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే నిత్య అన్నదాన సేవ కార్యక్రమాలకు మద్దతుగా ప్రస్తుత యుఎస్ వాస్తవ్యులు అన్నదమ్ములు హజర్ సయ్యద్, ఉదయ్ రాగిరెడ్డి, ముజాఫిర్ సయ్యద్ కలిసి వారి యొక్క గొప్ప మనసుతో 10,000 విలువ గల నిత్యావసర సరుకులను అమ్మా పరివార్ దాత మీసాల సతీష్ కుమార్ మరియు మీసాల కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆశ్రమ నిర్వాహకులు నాగరాజుకి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ అమ్మా పరివార్ చేస్తున్న సేవలకు వారి యొక్క తోడ్పాటు లభించడం సంతోషదాయకమని, ఇదే విధంగా వారి యొక్క సహాయ సహకారాలు అమ్మా పరివార్కి ఎల్లవేళలా అందాలని, వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో గుర్తుపెట్టుకోవాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్య రాణి సూచించారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్య రాణి జన్మదినం సందర్భంగా గోదావరి కని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్ లో సోమవారం 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులచే అమ్మ నాన్నకు ప్రేమతో సత్కారం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సంధ్యారాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కందుల సంధ్యారాణి బర్త్డే కేక్ కట్ చేయగా సంధ్యారాణికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాలలకు 5 చొప్పున సెలెక్ట్ చేసి దాదాపు 300 మంది విద్యార్థులను సన్మానించుకోవడంతో పాటు వారి తల్లిదండ్రులను పిల్లల చేత సత్కారం చేయడం జరిగిందన్నారు. నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులుగా ఎదగాలని, ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలిచి దేశ ప్రగతికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి, పిడుగు కృష్ణ, తడగొండ నర్సన్న, బీజేపీ మండల అధ్యక్షులు ఉరగొండ అపర్ణ, మిట్టపల్లి సతీష్, బోడకుంట సుభాష్, నాయకులు కోడూరి రమేష్, అందే రాజ్ కుమార్ చారి, జక్కన్న బాలు, కళ్యాణ్, కుడుముల సంజీవ్, సిలువేరు అంజీ, కండే సాగర్, జక్కుల ప్రవీణ్, పద్మ, యేసు లత తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఇచ్చిన జీవం, నాన్న ఇచ్చిన ధైర్యం, గురువు ఇచ్చినటువంటి జ్ఞానం, ఈ ముగ్గురిని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు అమ్మ నాన్నకు ప్రేమతో ప్రతి ఏడాది కూడా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి ఈ ప్రాంత విద్యార్థులు, ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించినటువంటి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా అమ్మా నాన్నకు ప్రేమతో కార్యక్రమంలో వారికి పిల్లలకి, అలాగే తల్లిదండ్రులకి, గురువులకి సత్కరించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు
గొప్పగా వారి ప్రతిభని కనబర్చి ఉన్నత ఉత్తీర్ణతని సాధించినటువంటి పిల్లలందరికీ మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మహిళా భరోసా ఫౌండేషన్ నుండి చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. రేపు భావి భారత పౌరులుగా నవ భారత నిర్మాతలుగా విద్యార్థులు యువకులు ఈ దేశానికి పునాది కాబట్టి వారిని అద్భుతమైన మార్గంలో మంచి విలువలతో కూడినటువంటి విద్యని నేర్చుకొని రేపు సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ దేశ నవభారత నిర్మాణంలో వారంతా కూడా భాగస్వాములు అయ్యేటటువంటి విధంగా తల్లిదండ్రుల గురువుల యొక్క విలువల్ని గుర్తించి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా అన్ని స్కూళ్ళ నుండి టాప్ 5 టాపర్స్ని తీసుకున్నాము. దాదాపుగా 300 నుంచి 400 మంది విద్యార్థులు ఈరోజు రావడం, వారితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రులు గురువులు కూడా ఇక్కడికి వచ్చి సత్కారం తీసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు సత్కారం పొందుతున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపు మంచి భవిష్యత్తుని పొంది మంచి ఉద్యోగంలో స్థిరపడి ఈ దేశానికి సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా వారి జీవితం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ట్రిమ్మర్ కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా ఎర్నపల్లి మండలం ముంచంపల్లిలో చోటు చేసుకుంది. బసంత్ నగర్ ఎస్ఐ స్వామి స్థానికుల కథనం మేరకు ముంచంపల్లికి చెందిన బొమ్మకాని తిరుపతి ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం అతను బాత్రూంలో ట్రిమ్మర్ కు ఛార్జింగ్ పెడుతుండగా దానికి విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో విద్యుత్ ఘాతానికి గురైన అతను కింద పడిపోగా కుటుంబ సభ్యులు ధర్మారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికి మృతి చెందినట్లు తెలిపారు. తిరుపతికి భార్య రేణుక, 2 కుమారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు సమాన పనికి సమాన వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ పి సోలోమాన్. యువత క్రమశిక్షణతో కృషి చేసి లక్ష్యాన్ని సాధించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష. ఫైన్తో పాటు కోర్టు ఆవరణలో మందు బాబులచే మొక్కలు నటించిన న్యాయమూర్తి. ఆదర్శంగా రామగుండం బల్దియా అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 30 మంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.